ఈరోజు ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో మహిళల సమస్యల మీద ఎప్పుడూ కూడా పోరాడుతున్న నన్ను తట్టుకోలేక ఏ కారణం దొరుకుతుందా, ఎప్పుడు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేద్దామా, ఎప్పుడు సస్పెండ్ చేద్దామా అని ప్రతి అసెంబ్లీ సెక్షన్ లో కూడా వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో మీ అందరూ కూడా చూస్తున్నారు. గతంలో అదే విధంగా అసెంబ్లీలో నేను లేకపోయినా నా పేరుని ప్రివిలేజ్ మోషన్ లో పెట్టి క్షమాపణ చెప్పమని అడిగిన సందర్భాన్ని కూడా మీరు చూశారు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇస్తే దాని మీద సమగ్రంగా డిస్కషన్ చేసే అవకాశం ఉండదు. ఈ సెక్స్ రాకెట్ తప్పుదారి పట్టించేదానికే గవర్నమెంట్ 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల మీద దాడులు చేసి అది ఇది ఒకటే అని చెప్పి బురద పోయాలని చూస్తున్న దాఖలాలు కూడా మీరు చూశారు. అదే అసెంబ్లీలో కూడా చేసి మహిళల మాన ప్రాణాలు దోచుకున్న వాళ్ళని ఈ ముఖ్యమంత్రి కాపాడాలన్న ప్రయత్నాన్ని భగ్నం చేస్తూ మేము స్లోగన్లు ఇవ్వటం జరిగింది. ఈరోజు అసెంబ్లీలో నేను ఒక్కదాన్నే స్లోగన్లు ఇవ్వలేదు, నాతో పాటు 55 మంది దాకా మా శాసనసభ్యులందరూ కూడా స్లోగన్లు ఇస్తున్నారు. ఒకరికి గొంతు నొప్పి వచ్చినప్పుడు ఇంకొకరు ఇస్తే మిగతా వాళ్ళు కోరస్ ఇస్తారు. కానీ నా మీద మాత్రమే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసి 1 year నన్ను సస్పెండ్ చేశారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను చూసి ఎంత భయపడుతున్నారు. వాళ్ళు ఈ సెక్స్ రాకెట్ లో ముఖ్యమైన నాయకులందరూ ఇరుక్కున్నారు కాబట్టి దాని మీద మొదటి స్పీకర్ నేనే కాబట్టి నన్ను ఎదుర్కోలేక ఈరోజు నా మీద ఈ విధంగా బూతులు మాట్లాడని అభాండాలు ఇస్తున్నారు. నేను అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, బూతులు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. బూతులు మాట్లాడే కల్చర్ కూడా నాది కాదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడానికి మేము అడ్డుపట్టింది నిజమే, కానీ డిస్కషన్ చేయకుండా స్టేట్మెంట్ ఇచ్చి మహిళల్ని వ్యభిచారంలో దించిన వాళ్ళని కాపాడుతూ మహిళలకి అన్యాయం చేస్తుంటే ఒప్పుకోం కాబట్టి ఈరోజు స్లోగన్లు ఇచ్చిన వాళ్ళని 1 year సస్పెండ్ అంటారు. నిజంగా 1 year సస్పెండ్ చేసే రైట్స్ కూడా స్పీకర్ గారికి లేవు. రూల్స్ ప్రొసీజర్ లో మీరు చూస్తే ఇఫ్ ఏ మెంబర్ ఈజ్ సో నేమ్డ్ బై ద స్పీకర్, ది స్పీకర్ షెల్ ఆన్ ఏ మోషన్ బీయింగ్ మేడ్ forthwith put the question that the member naming him or her be suspended from the service of the house for a period not exceeding the remainder of the section. అంటే not exceeding the remainder of the section. ఎంతవరకు అయితే సెషన్స్ ఉంటాయో అంతవరకు మాత్రమే సస్పెండ్ చేసే రైట్స్ స్పీకర్ గారికి ఉంటాయి. అంటే ఇంకొక 3 రోజులు. కానీ రూల్స్ కూడా తెలియకుండా వాళ్ళు పగబట్టి నేను ఎక్కడ ఈ కాల్మనీ సెక్స్ రాకెట్ మీద ఫస్ట్ స్పీకర్ కాబట్టి వారి దుమ్ము దులిపేస్తారన్న భయంతో స్లోగన్లు ఇవ్వటమే తప్పు అని చెప్పి నన్ను సస్పెండ్ చేసినప్పుడు నాతో పాటు స్లోగన్లు ఇచ్చిన 55 మందిని ఎందుకు సస్పెండ్ చేయలేదని నేను ప్రశ్నిస్తున్నాను. రెండవది, ఎప్పుడు సస్పెండ్ చేయాలన్నా నోటీస్ ఇచ్చి ఆ తర్వాత రోజు దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత వారు క్లారిఫికేషన్ గనక తృప్తి పడకపోతే సస్పెండ్ చేయాలి. కానీ ఉరి శిక్ష వేసేవాడికైనా చివరి కోరిక అడుగుతారు. కనీసం నా గురించి అంత నీతిమాలుగా ధూళిపాల్ నరేంద్ర గాని, అనిత గాని, మన కాలువ శ్రీనివాస్ గారు గాని మాట్లాడుతుంటే, అచ్చెన్నాయుడు ఎంత అసహ్యంగా మాట్లాడుతుంటే కనీసం ఒక మహిళకి తన బాధ చెప్పుకునే అవకాశానికి కూడా మైక్ ఇవ్వకుండా ఏ విధంగా రాక్షసంగా నిరంకుశ తత్వంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా నన్ను మాత్రమే టార్గెట్ చేసి 1 year సస్పెండ్ అని రూల్స్ కు విరుద్ధంగా స్పీకర్ చెప్పారు అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎటువైపు వెళ్తుందని నేను ప్రశ్నిస్తున్నాను. శాసనసభలో మహిళల సమస్యల మీద పోరాడే ఒక మహిళ అయిన నాకే ఈ పరిస్థితి అంటే ఈరోజు ఆ సెక్స్ రాకెట్ లో ఇరుక్కున్న మహిళలు ఏ విధంగా పోలీసుల్ని ఈ ప్రభుత్వాన్ని నమ్మి బయటకు వస్తారని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు అంటారు ఈ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు రౌడీల్లాగా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళకి ఎలా మాట్లాడాలో తెలియదు అంటున్నారు. నేను ఒకటే అంటున్నాను, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో మీరు చేసే తప్పులకి ఈరోజు మేము మాతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తలదించుకుంటున్నాం. మాకు ఈ కర్మ ఎందుకు అని అడుగుతున్నాను. ఓటు నోటు కేసు వల్ల మీరు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ అంటే చులకన భావన వచ్చింది. ఈరోజు సెక్స్ రాకెట్ భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా కాల్మనీ ముసుగులో మీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు, నీ కొడుకైన లోకేష్ కి సన్నిహితులైన ఎమ్మెల్సీలు, మీకు సన్నిహితైన ఎమ్మెల్యేలు
మరి ఏ విధంగా అక్యూజ్డ్లు ఈ కార్యక్రమం చేస్తుంటే మీరు విజయవాడలో ఉండగా మహిళల మాన ప్రాణాలకి రక్షణ లేనప్పుడు మేము సిగ్గుపడాలి, మీరు సిగ్గుపడాలి. అలాంటిది ఈరోజు సిగ్గు లేకుండా అసెంబ్లీలో మేము స్పీకర్ని డిస్కషన్ కోసం మైకులు అడగటమే రౌడీయిజం అంటున్నారే. మరి వనజాక్షిని కొట్టిన చింతమనేనిది ఏంటి? రిషితేశ్వరిని చంపిన బాబురావుకి సపోర్ట్ చేసిన ధూళిపాల నరేంద్రని ఏమనాలి? ఈరోజు అనంతపూర్లో ఓబులమ్మ అనే లేడీని వాళ్ళ హస్బెండ్ని చంపి ఆమె భూములు లాక్కున్న పయ్యావుల కేశవుల్ని ఏమనాలి? ఈరోజు నగిరి నియోజకవర్గంలో నా మీద దాడి చేసి, నా మున్సిపల్ చైర్మన్ శాంతికుమార్ మీద దాడి చేసి వాళ్ళ మొగుడు మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిన మరి ముద్దు కృష్ణమనాయుడిని ఏమనాలి? అడ్డదిడ్డంగా నోటికి వచ్చినంత మాట్లాడే అచ్చం నాయుడిని ఏమనాలి? మరి ఒక ఉపాధ్యాయురాలుగా ఉండి తోటి ఉపాధ్యాయురాలని చెప్పుతో కొట్టిన అనితను ఏమనాలి? ఈరోజు మైనింగ్ లో మినిస్టర్ గా ఉంటూ తన మైనింగ్ లో జరిగిన అవినీతిని అడ్డుకున్న ఎంఆర్ఓ అని కొట్టిన పలకరి పీతల సుజాతని ఏమనాలి? ఈరోజు అంగన్వాడీ వర్కర్ని ఏ విధంగా చితకబాది వాళ్ళు చావు బతుకుల్లో ఉంటే పట్టించుకొని ఒక మహిళ అయినా మరి ఆ మహిళ ఎమ్మెల్యేని ఆ మంత్రి పీతల సుజాతని ఏమనాలని నేను అడుగుతున్నాను. వీళ్ళకు కనీసం చీము నెత్తురు ఉందా? సిగ్గు మానం ఉందా? వీళ్ళ కుటుంబాలు వీళ్ళ అక్కలకో చెల్లెలకో మరి వీళ్ళ మరదళ్ళకో ఈ విధమైన సెక్స్ రాకెట్లో ఇరుక్కునే ఒక అవకాశం వస్తే వీళ్ళు ఇలాగే సైలెంట్గా ఉంటారా? ఈ రోజు నేను ఈ మీడియా ద్వారా సూటిగా చంద్రబాబు నాయుడు గారు భార్య భువనేశ్వర్ గారిని అలాగే ఆయన కోడలు బ్రహ్మిణి గారిని ఒక మాట అడుగుతున్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలేజీ పిల్లలకి రక్షణ లేదు, అఫీషియల్స్ కి రక్షణ లేదు. బెల్ట్ షాపుల వల్ల ఎవరి తాళి ఎప్పుడు తెగుతుందో తెలియని పరిస్థితి. ఈ రోజు కాల్మని వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్న మహిళల శీలాన్ని ఎవడు దోచుకుంటాడు, ఏ లాడ్జ్కి బౌన్సర్లు తీసుకుపోతారన్న పరిస్థితి వస్తుంటే ఇలాంటి ఒక ముఖ్యమంత్రి ఇంట్లో ఉన్న మీరు మహిళలకి అన్యాయం జరుగుతున్న నోరు బెదపకుండా ఉంటారా? ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పి ఆయన ఆలోచన విధానంలో మార్పు తీసుకొస్తారని భువనేశ్వర్ గారిని బ్రహ్మణి గారిని ఈ మీడియా ద్వారా నేను